త్రాగుటకు రుచిగా ఉండును. త్రాగుటకు రుచిగా ఉండును అనే సంగతులు సామెతల గ్రంథము 23వ అధ్యాయము 31లో మనం చూసుకుంటున్నాం. త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు నీవు చూడకము అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. త్రాగుటకు బానిసౌట ద్వారా ఆరోగ్యము పాడైపోతుంది అనే సంగతులు మరి 23వ సామెతలు 32లో మనం చూస్తున్నాం. త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయును. అనగా త్రాగుటకు బానిసైనటువంటి వ్యక్తి, త్రాగుటకు బానిసైన వ్యక్తి త్రాగి వారి జీవితము, వారి యొక్క ఆరోగ్యము పాడైపోతుంది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. త్రాగిన వాడు వెర్రి మాటలు మాట్లాడును అనే సంగతులు అదే మరి సామెతలు 23:33లో మనం చూస్తున్నాం. కనులకు విపరీతమైనది కనబడును అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. చూపు అనగా చెడ్డదాన్ని చూస్తురు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. త్రాగిన వాడు అవమానాలకు కారకుడవుతాడని మరి 23:35లో అక్కడ మనం చూసుకుంటున్నాం. త్రాగుడుకు మరి బానిసైన వాడు దరిద్రుడు అవుతాడని చెప్పి అదిగో 23వ అధ్యాయము 21లో మనం చూసుకుంటున్నాం. కనుక త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము. అది నీ ఆరోగ్యమును పాడు చేస్తుంది, నీ కనులకు చెడ్డదాన్ని చూపిస్తుంది, నీ నోటికి చెడ్డ మాటలు వస్తుంటాయి. మాత్రమే కాకుండా అవమానములకు దారి తీస్తుంది, దెబ్బలకు పాత్రుడవుతాడు, దరిద్రుడు అవుతాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా అదిగో త్రాగిన వ్యక్తి దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు కానేరడని 1 కొరింథీయులు 6:10లో మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, త్రాగుట ద్వారా ఇంత నష్టం ఉండగా అనవసరంగా దాన్ని త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా, అవమానాల పాలు కాకుండా, దరిద్రతకు దారి తీయకుండా, మరి దేవుని రాజ్యానికి దూరంగా ఉండటం, దేవుని రాజ్యమునకు దగ్గరగా ఉండి, ఆరోగ్యభరితుడిగా ఉండి, క్షేమంగా ఉండి, ప్రభును మహిమపరుస్తూ ప్రభుత్వే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం. ఆ త్రాగుడు బానిసత్వం నుంచి విడుదల పొందుట కొరకు ఆ ప్రియా ప్రభుకు నీవు అప్పగించుకొనుము. ప్రభు తప్పక అందులో నుంచి నిన్ను తప్పిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తానని కీర్తన 50:15లో ప్రియాప్రభు పలుకుతుంటుండగా ఆ రీతిగా మరి ప్రభును మొరపెట్టి ఆయన నమ్ముకొని ఆయన రాజ్యానికి వారసులుగా కావాలని ప్రేమతో మనం ఇస్తున్నాం. త్రాగుట ద్వారా దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. త్రాగుటకు దూరంగా ఉండి ప్రభును నమ్ముకొని ప్రభుకు నమ్మకంగా జీవించడం ద్వారా ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, త్రాగుటకు దూరంగా ఉందాం, ఆరోగ్యభరితులుగా ఉందాం. త్రాగుటకు దూరంగా ఉందాం, చెడ్డదాన్ని చూడకుండా ఉందాం. త్రాగుటకు దూరంగా ఉందాం, విపరీతమైనది మాట్లాడకుండా ఉందాం. త్రాగుటకు దూరంగా ఉందాం, దెబ్బలు పడకుండా జాగ్రత్తగా ఉందాం. త్రాగుటకు దూరంగా ఉందాం, అవమానాలకు దారి కాకుండా ఉందాం. అదిగో దేవునికి దగ్గరగా ఉందాం, ప్రభు వైపు చూద్దాం, ఆ బానిసత్వం నుంచి విడుదల పొందుకుందాం.